వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇవాళ ఉదయం సరస్వతి నగర్ ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ నుంచి అడ్వకేట్ నారాయణను కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు దుండగులు. నారాయణ భార్యకు ఫోన్ చేసి ₹1 డిమాండ్ చేశారు కిడ్నాపర్స్. భూమి వివాదమే కిడ్నాప్ కు కారణమని చెప్తున్నారు పోలీసులు. కిడ్నాప్ ప్రధాన సూత్రధారి వెంకటేశ్వర్లు అరెస్ట్తో నారాయణను వదిలిపెట్టారు కిడ్నాపర్లు. వెంకటేశ్వర్లతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు పోలీసులు. వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇవాళ ఉదయం సరస్వతి నగర్ ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ నుంచి అడ్వకేట్ నారాయణను కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు దుండగులు. నారాయణ భార్యకు ఫోన్ చేసి ₹1 డిమాండ్ చేశారు కిడ్నాపర్స్. భూమి వివాదమే కిడ్నాప్ కు కారణమని చెప్తున్నారు పోలీసులు. కిడ్నాప్ ప్రధాన సూత్రధారి వెంకటేశ్వర్లు అరెస్టుతో నారాయణను వదిలిపెట్టారు కిడ్నాపర్లు. వెంకటేశ్వర్లతో పాటు మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు పోలీసులు. వనస్థలిపురంలో అడ్వకేట్ కిడ్నాప్ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇవాళ ఉదయం సరస్వతి నగర్ ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ నుంచి అడ్వకేట్ నారాయణను కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు దుండగులు. నారాయణ భార్యకు ఫోన్ చేసి ₹1 డిమాండ్ చేశారు కిడ్నాపర్స్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది పోలీసులు. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం కిడ్నాప్ గురైన నారాయణ దగ్గర ఉన్నాం. అడ్వకేట్, అసలు ఏంటి కిడ్నాప్ గల కారణాలు ఏంటి? ప్రస్తుతం అడుగుతాం. నారాయణ, ఏంటండి అసలు మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? సార్, వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే నన్ను కిడ్నాప్ చేయడం జరిగింది. ₹1 డిమాండ్ చేయడం జరిగింది. అంతకుముందు వారికి మాకు ఎలాంటి లావాదేవీ లేవు. ఒక ప్రాపర్టీ విషయంలో వారితో పాటు మిగతా ముగ్గురితో పాటు నా భార్య మీద ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ ప్రాపర్టీ విషయంలోనే 2-3 సార్లు మీటింగ్ జరిగినాయి. దాంట్లో మా భార్య కానీ వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్. సో ఆ ప్రాపర్టీ ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, అగ్రిమెంట్లోనే ఉంది. దానికి సంబంధించిన బ్యాలెన్స్ అమౌంట్ కట్టడంలో కానీ ఆ షేరింగ్ విషయంలో కానీ కొన్ని లావాదేవీలు జరిగినాయి. సో దానికి సంబంధించి మా షేరును నా భార్య పేరు మీద ఉన్న వాటాను అమ్మమ్మని ఒత్తిడి చేశారు. మా భార్య మేము ఒప్పుకోలేదు, లేదా మీది మాకని ఇవ్వడం జరిగింది, వారికి మాకని ఇవ్వడం జరిగింది. మేము దానికి ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళు బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో నన్ను కిడ్నాప్ చేసి ₹1 డిమాండ్ చేయడం జరిగింది. ఎట్లా మీరు బయటపడ్డారండి ఈ కేసులో? దాదాపు 2 రోజుల తర్వాత, అంటే మీరు 7వ తారీఖున నైట్ కిడ్నాప్ గురమని చెప్తున్నారు. ఈ రోజు బయటికి వచ్చారు. ఏ విధంగా మీరు రెస్క్యూ చేశారు? పోలీసులు మిమ్మల్ని ఎలా కాపాడారు ఏంటి? ఈ విషయంలో PS వనస్థలిపురం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు నా సెల్ టవర్స్ సిగ్నల్ ఆధారంగా నా ప్రాణాలను కాపాడారు. వారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మిమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు చిత్రహింసలకు గురి చేయడం కానీ, అక్కడికి ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కొట్టడం కానీ చేశారా? ఎప్పుడే 7వ తారీఖు సుమారుగా రాత్రి 11:30-40 మధ్యలో ఎక్కడైతే స్టార్ట్ చేశారో నన్ను కిడ్నాప్ ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్ నేను ఉండే నివాసంలో నా పార్కింగ్ స్థలంలో పక్కకే అయితే దుప్పటి నల్ల గొంగలి నాకు కప్పి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లినప్పటి నుంచి అక్కడికి వెళ్లే పెద్దగుడిపాడు ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం డిస్టిక్ తీసుకెళ్లేంత వరకు నన్ను హింసించడం జరిగింది.
ఇది ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా అడ్వకేట్ ఒంటిపైన గాయాలు కూడా మనకు కనబడుతున్నాయి. అతన్ని కత్తితో గాయపరిచినాయి, నోటితో కొరికినాయి, అన్ని కూడా దెబ్బలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవాళ ఉదయం సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా అంటే నారాయణ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన తర్వాత సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ప్రకాశం జిల్లాకి వెళ్లి అక్కడ నుండి ఇతన్ని కిడ్నాపర్ల దగ్గర నుండి నారాయణని సేఫ్ గా రెస్క్యూ చేసి నిందితులను ఇద్దరిని కూడా పట్టుకొని రావడం జరిగింది. మొత్తం ముగ్గురులో ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లతో పాటు మరొక మహిళ అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు.